మెంటలా పిచ్చా వద్దని తినబడతలే నీకు కొత్తగా బిహేవ్ చేస్తావు వద్దని తినబడతలే వద్దు నాకు ఒకసారి అర్థం మైండ్ పని చేద్దా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మా చిన్ని మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నాను. దీన్ని కొద్దిగా ల్యాక్ చేద్దాం అనుకుంటున్నా. చిన్ని ఇట్లా రియాక్ట్ అయితే నాతో పాటు మీరు కూడా చూడండి. చిన్న మమ్మీ తినిపించిన మళ్ళీ తింటుందంటనా? తిన్నాడు, పడుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. బా చికెన్ ఫ్రై చేసావారా? గ్రేవీ లాగా చేసిన. గ్రేవీ ఎక్కడ ఫ్రై చేసినారు? అరే ఫ్రై కాదు గ్రేవీ అంటే ఓ రోజు ఒకటే రకం తింటే ఎట్లా? చికెన్ తినవానే? ఎందుకు? ఏం తింటాను ఇంకా చికెన్. మరి ఎందుకండి నమ్మ చికెన్ కర్రీ? నీకోసం అంతేనా? నా కోసం అండి. నాకు లెమన్ పచ్చడి తీసుకురా. లెమన్ లైట్ గీత తీసుకురా, ఓకేనా? ఎప్పుడు తిన్నావా చికెన్ లెమన్ పచ్చడి? కొద్దిగా లెమన్ పచ్చడి తీసుకురా. సైడ్ తీసుకుని కొద్దిగా తీసుకురా. No, 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 no. సాల్ట్ అయితే కడుపులో గడిపానండి. కొద్దిలే కొంచెం వేస్తాను, ఇందాక వేస్తాను. వాళ్ళని ఎప్పుడు వేస్ట్ వేస్తావు ఇట్లనే పచ్చళ్ళు వేసుకుని అన్ని. ఓకే చాలు. ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా. కాళ్ళు గుంజుతానే పొద్దున నుంచి పిల్లలతో తిరిగి నీ చుట్టూ తిరిగి అబ్బా దేవాలా వద్దులే. అన్నం తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి కూరల వల్ల. ఏమైంది? సాల్ట్ సాల్టా కరెక్ట్గా వేసినా కదా. రోజు తిని చూడు ఎట్లుందో ఇది కర్రీ. నువ్వు ఉంచిన పెద్ద నేనే తినాలా మళ్ళా? ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. ఒకరు సాల్ట్ ఎక్కువ వేస్తావు, ఒకసారి కారం ఎక్కువ వేస్తావు, ఒకసారి మసాలా వేయవు. డైలీ ఇలా చిన్ని నాకు అర్థం కాదు. తిని నువ్వే తినిగా. ఎక్కువ తెలియదు నాకు, మస్తు కోపం వస్తుంది చెప్తున్నా. మరి ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. చూడ ఒకసారి తిండు నువ్వు. అలా అంతా ఊహించడం ఎట్లా తింటారు? ఈ పక్క తినండి ఇది తిని పక్క తింటా. నీకు చికెన్ వేసుకొని తిన్నావు కొద్దిగా ఫస్ట్. ఇది వేసుకోమంటే కదా వేసుకున్నావు. ఇది కూర కదా. అలా ఊహించినవు. నేను అసలు చికెనే తిన్నాను, నీకు తెలుసు. అలాంటిది నువ్వు ఆ చికెన్ వేసుకుని దాంట్లో ఊహించినాక నాకు ఎట్లా తిన్నాను? ఇంత ఘోరంగా ఒక్క నిమిషం నేను చూస్తా కదా, నేను చూసిన తర్వాత మాట్లాడతాను. మమ్మీకి కూడా తినిపించిన ఆల్రెడీ. మమ్మీకి లేని సార్ నీకు ఎట్లా వచ్చింది? ఎంత బాగుంది కర్రీ తెలుసా? ఇది ఫస్ట్. నాకేం తెలుసు? నేను వేసుకున్నానే తీసి కలిపి. నేను వేసుకున్నా ఇట్లా తీసి వేసుకున్నట్టే ఉండు. లేదు మంచిగా ఉన్నావు. నువ్వు కావాలని చేసుకున్నావు ఏదైనా గొడవ. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. నేను కావాలని చేస్తున్నా, నువ్వు కావాలని చాలు ఎక్కువ మాట్లాడదు. అరే ఇప్పుడు ఏమైంది? సరే వేరే ప్లేట్ తెచ్చుకోపో. వేరే ప్లేట్ దేనా? వేరే ప్లేట్ వేసి పెట్టినా ఏమవుతా నాకు ప్లేట్ వద్ద నువ్వే తినకి. ఇది నాకు అర్థం కాని డైలీ ఇంతే. ఒకసారి మసాలా వేయదు, ఒకసారి ఉప్పు వేయదు. ఒక్కరోజు కర్రీస్ బాగా ఉండదు. నీకు ఇష్టమైన కర్రీస్ నువ్వు అనుకుంటావు. నాకు ఇష్టమైన అందుకే కదా రోజు ఆఫీస్ ఒక్క నిమిషం చెప్పేది విను. మార్నింగ్ పోతున్నా 8 o'clock. అయితే నువ్వు కూడా చూడాలి వచ్చింది. డైలీ 5:30కి నువ్వు ఆఫీస్ నుంచి బయట ఫోన్ చేసి ఏం కర్రీ వండాలి, నీకు ఏం తింటావు అని చెప్పి మరి నీకు నేను వంట చేసి పెడితే నాకు ఇష్టం. మసాలా ఇష్టం ఉండదు, నాకు కారం ఇష్టం ఉండదు.
నీకోసం వండి పెడితే ఇప్పుడు నాకు ఇష్టమైన కర్రీస్ వండి పెడతాను. ఇదేనా నాకు ఇష్టమైన కర్రీ వండుకొని తిన్నది? చూసినావా ఎట్లుందో? ఎట్లుంది? అందులో ఇసం ఉంది. అవును, ఒక్క రోజైనా మంచి కూర అండినవా? అండలేదా? నీ హార్ట్ఫుల్ గా చెప్పు. అండలే, నాకోసం ఒక్క రోజు మంచి కూర అండలే. నేనా? అండలే. నేను వండుకొని సత్యం నువ్వు తిని ఏం తిన్నా నేను? అన్నం తిను ఇక. నువ్వు తినవే. ఒక్క రోజైనా నాకు నచ్చిన కర్రీ అండినావా నువ్వు? ఫోన్ చేసి నిన్ను అడిగి నీకు నచ్చిన కర్రీనే వండుతున్నా కదా నేను. నేను మొన్న కాల్ చేసిన నీకు, చిన్ని నోరంతా నాకు అంత ఎట్లా ఉందిరా చిన్ని, నేనేం చెప్పినా రొయ్యలు టమాటా అను అని చెప్పిన. నువ్వేమన్నావు? నేను కూడా అదే కదా టమాటా రొయ్యలు అన్నావు. అంటే రొయ్యలు టమాటా అంటే రొయ్యల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, టమాటా తక్కువ ఉండాలి. ఇంట్లో నేను ఏం చేయాలి? చెప్తే తీసుకొస్తా కదా నేను పోయి. దాని గురించి పెద్ద తేడే ఉన్నది. ఒక్క రోజే నేను చెప్పింది అనుకున్నావా? నాకు నచ్చిన వండుకొని తింటున్నా. అవును మరి, లేకు నా నచ్చిన అనుకున్నావా ఇది? నేను ఇంత గొడవ పడుతున్నావు కదా, నువ్వైతే తినకుండా ఆపుతలేవు, తాపుకో ముక్క తింటున్నావు. అది నువ్వు నేను అంటే తింటే కూడా ఓర్వవా మనుషుల్ని నువ్వు? నేను మధ్యాహ్నం అన్నమే తినలేదు. నేను తినకుండా పండుకోవాలి, ఏం కాదు, సైలెంట్ గా పడుకున్నా ఏం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నువ్వు నువ్వు ఆగు ఫస్ట్. ఏ రోజైనా మాట్లాడక ఆగని చెప్పిన ఫస్ట్ ఏ రోజైనా మన ఇద్దరికి గొడవ అయినప్పుడు నేను తినకుండా నువ్వు అన్నం తిన్నావు కానీ ఏ రోజు నువ్వు తినకుండా నేను తిన్నానా? తినలేను, తినవు. ఏ రోజు తిన్నానా ఫస్ట్ అది చెప్పు. నేను చూస్తున్నా పొద్దున ఇంటికా అండి. పొద్దున్న దాకా విషయం పక్కకు పెట్టి నీ తినకుండా తింటాను అనుకో. నైట్ మన ఇద్దరు గొడవ అయితే నువ్వు నేను తినకపోయినా నువ్వు అన్నం వేసుకుంటూ కూర వేసుకుంటూ నీకు ఇంట్లో నచ్చకపోతే బయటికి పోయి తింటావు. కనీసం నువ్వు తినను కూడా తినా, నాట్లో ఖాళీ కడుపు నువ్వు తినకపోతే పడుకుంటా. అలాంటివి నువ్వు తినకుండా ఉండాలని చెప్పేసి నేను తింటున్నానా? ఏమో లేరా, నువ్వు కావాలనే ఉప్పేసినావు నాకు తెలిసి. నైట్ చిన్న గొడవ అయింది, నాకు ఇష్యూ అయింది. ఆ ఇష్యూ మనసులో పెట్టుకు మార్నింగ్ మాట్లాడలేదు నాతో. సరే మాట్లాడుకుంటామని అనుకున్నా. నీ ఆఫీస్ వేసిన వచ్చి చికెన్ పట్టుకొచ్చిన, చికెన్ పట్టుకొచ్చి వండమని చెప్పిన. అన్నిను సాల్ట్ ఎక్కువ ఇచ్చినావు, కావాలని చేస్తున్నావు, 100% కావాలని చేస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నిన్నటి గొడవ నేను అది ఎస్ అవును తిను. నేను పోయి మళ్ళీ బయట తినన్నా. నిన్నటి గొడవ దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఉప్పేసినట్టు. సరే ఒక్క నిమిషం ఆగు. దీంట్లో లేని ఉప్పు దీంట్లోకి ఎట్లా వచ్చింది? నువ్వు తిని మరి నేను వేసుకున్నానే దీంతో ఉప్పు. మరి మరి వేరే ప్లేట్ తెచ్చిస్తే తినంటున్నా కదా. వద్దురా ఇప్పుడు నాకు తినే ఇంట్రెస్ట్ లేదు అసలు. నేను నువ్వుతున్నా ఫస్ట్ అన్న నువ్వు అవుతుంది ఇక్కడ. ఎందుకు? వద్దు. నేనంత ఘోరంగా ఉన్నా ఏంది? ఘోరంగా కాదు, వద్దు. నువ్వు తిను. ఎందుకు తిను? నువ్వే తిను, ఆ ప్లేట్లో ముక్కలు వేసుకొని తిను. ఇక్కడ నుండి అక్కడ నడుచుకుంటూ పోయి అరకిలో చికెన్ తెచ్చి అన్నం అని చెప్పి నాకు మిస్టేక్. నువ్వు తిను. నేను అసలు సాల్ట్ దీంట్లో నేను సాల్ట్ దీంట్లోకి ఇచ్చింది నాకైతే ఇప్పటి వరకు తిను తిను ముక్కలు వేసుకొని తినాలి. అసలు నేను చికెనే తినడు, ముక్కలు వేసుకొని తినాలి. పొద్దున్న ఇంటికాడు కనీసం ఈ కూర కూడా అండే నీకు తెలియదరా? రోజు ప్రతిరోజు నీకు నచ్చిన కూర వండి పెడుతున్నాను. తిన్నది మనసుకు తెలుసు, తిన్నది కడుపుకు తెలుసు. నీకు వండి పెడుతున్నా లేదా అన్న విషయం. అసలు ఇదేనా రీజన్ అయినా? లుక్ ఉందంటావు, దీనికి లుక్ ఉండదు. ఇదేంటి అసలు? ఇది రీజన్ నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇప్పటికి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? ప్రతిసారి ఇట్లా చేస్తున్నావు. నేను ఏదైతే నాకు ఇష్టంతో తెచ్చుకుంటానో చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటి దాన్ని అందులో ఏదో ఒకటి చేస్తావు. మొన్న మటన్ ఎట్లా అంటావు? కారం ఒక సైడ్ పోతుంది, నీళ్ళు ఒక సైడ్ పోతుంది. అలా మాట్లాడి చెప్తాం వల్ల. మొన్న లాస్ట్ అంటే ఫిష్ చేసి ఎట్లా అంటావు? చింతపండు ఎక్కువ వేసిన వేసినావా? నాకు ఫిష్ వండరాదు. మరి ఎందుకు ఏమన్నావు? నువ్వు తెచ్చుకున్నావు, నేను తెమ్మాలే. నేను మంచిగా అంటారు కదా. సరే ఇంకో ప్లేట్ తెస్తా. సరే ఈ ప్లేట్ ఇస్తా. ప్లేట్ పట్టుకో ఫస్ట్ చేసేసి. ఎందుకు ఇది? ఎందుకు చేసిన ప్లేటు? అన్నం వేస్తా. ఎవరికి? నీకేమైనా మెంటలా పిచ్చా? కొత్తగా తినబడతలే నీకు? కొత్తగా బిహేవ్ చేస్తావు ఎందుకు? అర్థం తినబడతలే వద్దు నాకు. ఒకసారి అర్థం కానీ మైండ్ పని చేద్దా? అలా పిల్లల ముందు ఫస్ట్ డిసిప్లిన్ ఉండడం నేర్చుకోను. పిల్లల ముందు అట్లా బిహేవ్ చేయొచ్చని. పిల్లలు లేరు, పడుకున్నారు, అందుకే మాట్లాడుతున్నా. మన వాయిస్ విని వస్తారు కూడా బయటికి. అర్థమైందా? పిల్లలు ఉన్న అసలు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చెప్పేది విను ఫస్ట్. నీ దగ్గర నేర్చుకోలే, నా దగ్గర నేర్చుకోమని. పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ప్లేట్లు ఇసిరేయడం ఇట్లా దీన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ఫాదర్గా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? ఒకవేళ ఉప్పు వేసింది అనుకో, ఒకవేళ నిజంగానే వేసింది అనుకో, అడ్జస్ట్ అయితే తప్పేముంది. ఒక రోజు నేనైతే హార్ట్ చెప్తున్నా, దీంట్లో అయితే ఉప్పు లేదు. నేను మమ్మీకి కూడా ఆల్రెడీ తినిపించిన.
నీకు ఈ కూరలు ఉప్పు ఎట్లా వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఒకవేళ వచ్చిందే అనుకో, ఒక రోజు అడ్జస్ట్ అయితే తప్పేముందని అడుగుతున్నా నేను. ఒక రోజు 2 రోజులు ఏంటి, డైలీ వీక్లీ 2 times 3 times నేను అడ్జస్ట్మెంట్ అవ్వకుండా వస్తున్నా. వీక్లీ 3 times నీ కోసం చికెన్ అండి, మామిడికాయ పచ్చడి వేసుకుని. లాస్ట్ టైం ఎట్లా నేను మటన్ కూర ఇప్పుడు నువ్వు ఆ కూర నాది ఏంది రామ్ ఇట్లా బిహేవ్ చేస్తావు? ఎప్పుడు లేదు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు కావాలని చేస్తున్నావు. 100% నువ్వు కావాలని చేస్తున్నావు. ఎవరు కావాలని చేసేది? నువ్వు కావాలని ఎక్కడికి నువ్వు పోయేది? బయటకు పోతున్నా. ఎందుకు? తినస్తా. ఏమన్నా బాగుందా? ఏ ఇంట్లో ఉండొచ్చు ఈ పద్ధతి. కర్రీలు ఉప్పు ఎక్కువైందని ఎవడన్నా బయట బయట ఉన్నాడా? నువ్వు తప్ప చెప్పు, ఉన్నాడా? నువ్వు తప్ప ఎవడన్నా లేడా? ఎవరున్నారు? నీ లేనా? నువ్వు ఉన్నావు పిచ్చి. నాకు ఇంకా ఫస్ట్ నువ్వు వచ్చి కూర్చో. నేను రాను. కూర్చుంటావా కూర్చోవా? రాను. నాకు తిరుగుతుంది అయితే పో. తినకు. ఇవ్వదాకా ఇంటిగా నీకు నీ మాట్లాడుతుంటే తాపకముద్దు తీసుకున్నావు లోపల. చూడు అన్నం ఎంత అయిపోయిందో కనిపిస్తుంది అన్నం. నేను తిన్ననా? అవును. ఒక్క మెతుకు ఇట్లా పెట్టుకుని ఇట్లా అనుకున్నా అంతే. ఒక్క మెతుక అది తిన్నంట. ఇది తిన్నవాడితే ఒక్క మెతుక అంటాను. ఎందుకు రా? తింటే కూడా ఓరో అట్లా మనుషుల్ని. ఒకసారి వచ్చి కూర్చో నా కోసం ప్లీజ్. ఒక్కసారి నేనైతే మిస్టేక్ చేయలేదు, కాకపోతే ఉప్పు వేసినావు నువ్వు అంటాను కాబట్టి సరే నేను ఆర్గ్యూ చేయకుండా నేను వేరే కర్రీ వేసుకున్నావు, వేరే కర్రీ ప్రిపేర్ చేస్తా తిను. కాదు నేను ఒకటి చెప్తా. సరే మీ అమ్మ నీకు ఇదేనా నేర్పింది? అమ్మా ఒక్క నిమిషం. మా అమ్మాయికి వచ్చిన మధ్యలో ఎందుకు ఇట్లా అంత కూరలు నేను కూర అంటే మా అమ్మ వచ్చి ఏం చేసి? మా అమ్మ వచ్చాను అండిందా? మా అమ్మ వచ్చేమని వేసిందా ఉప్పు? నేనంటే కూరలు మా అమ్మ అంటే వేది నువ్వు? సరే ఒక మా అమ్మ అంటే మీ అమ్మ నీకు ఇదేనా నేర్పింది డిసిప్లిన్? ఒక్కరోజు కర్రీలో ఉప్పు ఎక్కువైతే ప్లేట్ పక్కకు పెట్టమని నేర్పిందా మీ అమ్మ నీకు? అని నేను కూడా అనొచ్చు, బట్ నేను ఎందుకంటే పేరెంట్స్ ని మధ్యలోకి ఇన్వాల్వ్ చేయొద్దు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందా, నువ్వు నన్నాను నేను నిన్నంట అంతే. వాళ్ళు ఎక్కడ ఉండి వాళ్ళు వచ్చి ఏం చేసేది ఇప్పుడు? వాళ్ళు ఉండడానికి మా అమ్మాయి వచ్చి ఉప్పేసిందా? ఏం మాట్లాడతావు అసలు? నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను బరాబర్ అంట, నువ్వేం చేస్తావో చేసుకో. ఏమంటావు అంతే. ఏం మాట్లాడుతున్నావు? అంటావా? నాకేం చెప్పకు, నువ్వేం చెప్పకీడా ఏమి నాకు అంతే. పేరెంట్స్ ఎందుకంటావు మధ్యన? బరాబర్ అంట. నువ్వు చేసే కథలకు, నువ్వు చేసే తిండి, నువ్వు చేసే ఫుడ్ ఒక్కరు కరెక్ట్ అంటావు. నీ అంట బరాబర్ అంట. నిజం ఏదైనా ఉంటే నన్ను నువ్వు అను, నేనంటే కానీ మా అమ్మ వాళ్ళని మాత్రం మధ్యలో తీసుకురాక చెప్తున్నా. నాకు అసలు నచ్చదు. అప్పటి నుండి చూస్తున్నా ఇదంతా నువ్వు ఏదో దృష్టిలో పెట్టుకునే చేస్తున్నావు. దృష్టిలో పెట్టుకోలే. నువ్వు చేసే కథలు ఎట్లున్నాయి మరి? నేనేం చేసినా? అరే ఇల్లు లేదు పల్లెక్కడ వస్తుంది నాకు అర్థం కాదు కానీ ఎందుకు ఇట్లా చేస్తావు? ప్రతిసారి ఎప్పుడు లేని పేరు కొత్తగా పెట్టుకుని చేస్తున్నావు. నాకు అన్నా నేను కూడా నేను పెట్టకుండా నేను మనసు పెట్టుకుని కావాలని చేస్తున్నాను ఎంత. खत्म बाय बाय टाटा కెమెరా. సరే ప్రాంక్ చేద్దామని నేనే సాల్వ్ చేసుకున్నా. Are you crazy? Are you out of your mind? నువ్వు ప్రాంక్ చేసినావా? ఎస్. ఎక్కడ నేర్చుకున్నావు అసలు ప్రాంక్? అయ్యో కెమెరా ముందుకు రావు, కెమెరా ముందు మాట్లాడమంటే మాట్లాడు. ప్రాంక్